అందరికీ లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, ఒక రకంగా మనందరి అంతరంగాలకు చాలా దగ్గరగా ఉండే ఒక అంశాన్ని తీసుకుపోతున్నాం. అవును. ఇది మనం ప్రతిరోజూ అనుభవించే, కానీ బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడని ఒక సూక్ష్మమైన భావన. ఖచ్చితంగా. ఈనాటి మన విశ్లేషణకు మూలం ఇస్సా ది అనాటమీ అండ్ యాంటీడోట్స్ ఆఫ్ ఎన్వి అనే ఒక అద్భుతమైన గ్రంథం. ఈర్ష్య అనగానే పాలి భాషలో దీనిని ఇస్సా అంటారు. ఇది కేవలం ఒక చిన్న అసూయ మాత్రమే కాదు. ఎదుటివారి విజయాన్ని చూసి ఓర్వలేకపోవడమనే మానసిక స్థితి అసలు ఎలా పనిచేస్తుంది, అది మనల్ని ఎలా మోసం చేస్తుంది అనే విషయాలను ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ గ్రంథం ఆధారంగా విశ్లేషిస్తే ఇస్సా అనేది వాస్తవికతను అంగీకరించలేని ఒక ప్రమాదకరమైన మానసిక స్థితి. సృష్టిలో ప్రతిరోజూ ఎవరికో ఒకరికి ఏదో ఒక విజయం దక్కుతూనే ఉంటుంది. ఆ సహజమైన ప్రవాహాన్ని మనస్సు స్వీకరించలేనప్పుడు పుట్టే ఒక అంతర్గత ఘర్షణే ఈ ఇస్సా, అవునా? అక్షరాలా అంతే. ఇతరులు సాధించిన విజయం, వారికి వచ్చిన లాభం, సమాజంలో దక్కిన గౌరవాన్ని భరించలేకపోవడం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. ఎదుటివారికి దక్కిన ఒక మంచిని చూసి తట్టుకోలేని ఒక లోతైన ప్రతిఘటనేది. ఈ ఇస్సా అనే పదం అంటే వినడానికి చిన్నగా ఉన్నా దీని మూలాలు చాలా లోతైనవి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ ఈర్ష్యకు ఎప్పుడూ తోడుగా ఉండే మరో మానసిక స్థితి కూడా ఉంది. దానినే పాలిభాషలో మచ్చర్య అని పిలుస్తారు కదా. అవును. మచ్చర్య అంటే మత్సరం లేదా ఉదారత లేకపోవడం. ఇస్సా మరియు మచ్చర్య అనేవి ఒక విడదీయరాని జంట మానసిక స్థితులుగా ఈ గ్రంథం వర్ణిస్తుంది. మనిషి మనస్సు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తుందంటే, ఒకవైపు తన దగ్గర ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడానికి నిరాకరిస్తుంది. అదే సమయంలో ఇతరులకు ఏదైనా అదనంగా లభిస్తే దానిని చూసి ఓర్వలేక రగిలిపోతుంది. ఈ రెండూ కలిసినప్పుడు మనస్సు ఒక తీవ్రమైన దుఃఖంలోకి నెట్టివేయబడుతుంది. ఒక వ్యక్తికి అదృష్టం వరించినప్పుడు దానిని చూసి ఈ మనస్సు సానుకూలంగా స్పందించలేదు సరికదా. దానికి బదులుగా ఆ ఎదుటివారి విజయం తనకేదో తీరని నష్టం చేసినట్లుగా మనస్సు విలవిలలాడుతుంది. ఒకరి ఎదుగుదల తన పతనానికి సంకేతమని మనస్సు భ్రమపడుతుంది. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి గ్రంథంలో ధమ్మబోధనల ప్రకారం చెప్పబడిన ఒక స్పష్టమైన ఉదాహరణను మనం పరిశీలించాలి. ఇద్దరు భిక్షువుల కథే కదా. అవును. ధమ్మసాధన కోసం ప్రశాంతంగా జీవించే ఇద్దరు భిక్షువులు ఉన్నారనుకుందాం. వారు తమ జీవితాలను కేవలం ఆధ్యాత్మిక ఉన్నతి కోసమే అంకితం చేశారు. ఎంతో కఠినమైన సాధన చేస్తుంటారు. అయితే ఒకానొక సమయంలో అందులో ఒక భిక్షువుకు సమాజంలో ప్రజల నుండి కొంచెం ఎక్కువ గౌరవం లభించినా లేదా దానంగా ఎక్కువ ఆహారం లభించినా సరే, ఆ దృశ్యాన్ని చూసిన రెండవ భిక్షువు మనసులో ఒక విచిత్రమైన అలజడి ప్రారంభమవుతుంది. తోటి భిక్షువుకు మంచి జరుగుతోంది, ఆయన సాధనకు తగిన గుర్తింపు లభిస్తోంది అని సంతోషించడానికి బదులుగా తన ప్రాముఖ్యత ఎక్కడ తగ్గిపోతుందో, తన గుర్తింపు ఎక్కడ కనుమరుగవుతుందో అని రెండవ భిక్షువు మనస్సు కుంచుకోపోవడం ప్రారంభమవుతుంది. ఇదే ఈర్ష్యకు అత్యంత సరైన ఉదాహరణ. ఇక్కడ ఎవరికీ ఏ నష్టం జరగకపోయినా, ఎవరి ఆహారం లేదా గౌరవం ఎవరూ లాక్కోకపోయినా సరే, మనస్సు మాత్రం ఒక కృత్రిమమైన నష్టాన్ని సృష్టించుకుంటుంది. ఇది కేవలం ఆలోచనల స్థాయిలోనే ఆగిపోదు కదా. శారీరక మానసిక ప్రతిస్పందనలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. అవును. ఎదుటివారి విజయాన్ని చూసినప్పుడు గుండెలో ఒక రకమైన మంట పుట్టడం జరుగుతుందని ఈ గ్రంథం చాలా అద్భుతంగా వివరించింది. హృదయం అకస్మాత్తుగా బిగుసుకుపోయినట్లుగా అనిపిస్తుంది. ఏదో బరువు ముంచెత్తినట్లుగా. ఆ పక్కవారి వెలుగే తన జీవితంలో చీకటికి కారణమవుతుందనే ఒక అపోహను ఈ మనస్సు సృష్టిస్తుంది. ఆ భిక్షువు ఏళ్ల తరబడి చేసిన సాధనంతా ఆ ఒక్క క్షణంలో పుట్టిన ఈర్ష్య వల్ల కలుషితమైపోతుంది. గుండె కుంచుకుపోవడమనేది ఇక్కడ చాలా కీలకమైన పదం. ఎందుకంటే వాస్తవానికక్కడ ఎదుటి వ్యక్తి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ వెలుగును చూసి హృదయం వికసించాలి గదా. కాని ఇస్సా ప్రభావం వల్ల ఆ హృదయం ముడుచుకుపోతుంది. ఒకరి సంతోషం మనకొక ముప్పులాగా, ఒక ప్రమాదంలాగా కనిపిస్తుంది. ఇక్కడే ఈ మానసిక స్థితి యొక్క నిజమైన ప్రమాదం దాగి ఉంది. మనకు తెలియని, పరిచయం లేని వ్యక్తుల విజయాలను చూసినప్పుడు ఈ భావన అంతగా కలగకపోవచ్చు. నిజమే. మన చుట్టూ ఉన్నవారు, మనతో సమానంగా ఉన్నవారు ఎదుగుతున్నప్పుడే ఈ హృదయం కుంచుకోపోయే ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపు దాగి ఉంది. ఈ ఈర్ష్య ఎప్పుడూ నేరుగా నేను అసూయపడుతున్నాను అని బయటపడదు.
ఒకవేళ అలా స్పష్టంగా చెబితే మనలో ఉన్న వివేకం మేల్కొని ఇది తప్పు కదా అని దాన్ని సులభంగా వదిలించుకునే అవకాశముంటుంది. కాని ఈ ఇస్సా అలా చెయ్యదు. అది మనల్ని మోసం చేయడానికి రకరకాల ముసుగులు వేసుకుంటుంది. ఆ ముసుగులు ఎంత సహజంగా ఉంటాయంటే మనం చేస్తున్నది 100% సరైనదే అని మనకనిపిస్తుంది. ఈ మాయా ముసుగులను గుర్తించడం ధమ్మ మార్గంలో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ అత్యంత కీలకం. గ్రంథంలో ప్రధానంగా 3 మాయా ముసుగుల గురించి చాలా లోతుగా విశ్లేషించారు. మొదటి ముసుగు న్యాయం. అంటే ఇంగ్లీష్లో జస్టిస్ అంటాం కదా. నాకన్నా వాళ్ళెక్కువ కష్టపడలేదు, ఇది సృష్టిలో జరుగుతున్న అన్యాయం అని మనల్ని మనం నమ్మించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది పైకి చూడ్టానికి ధర్మం కోసం, న్యాయం కోసం పోరాడుతున్నట్లుగా ఒక గొప్ప ఆదర్శంలాగా కనిపిస్తుంది. మనం కూడా ఎంతో నైతికంగా ఉన్నామని ఫీలవుతాము. కాని దాని మూలాల్లోకి వెళ్లి చూస్తే లోపల ఉన్నది కేవలం ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేని ఈర్ష్య మాత్రమే కదా. న్యాయమనే ముసుగులో అది తనను తాను రక్షించుకుంటుంది. ఖచ్చితంగా. ఇక రెండవ ముసుగు ఆందోళన, కన్సర్న్. ఇది మొదటిదానికంటే ఇంకా విచిత్రంగా, ఇంకా పకడ్బందీగా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ఏదైనా కీర్తి లేదా విజయం అకస్మాత్తుగా వచ్చినప్పుడు మన మనస్సు విపరీతమైన ఆందోళన నటిస్తుంది. వారికి ఒక్కసారిగా వచ్చిన కీర్తి వల్ల వారెక్కడ అహంకారులుగా మారిపోతారో, ఆ విజయాన్ని వారు భరించలేక ఎక్కడ దారి తప్పుతారో అని వారి భవిష్యత్తుపై ఉన్న లేని శ్రద్ధను ప్రదర్శిస్తుంది. పైకి ఎంతో శ్రేయోభిలాషిలానా, ఒక మార్గదర్శకుడులాగా మాట్లాడినా వాస్తవానికి లోపల వారి విజయాన్ని స్వీకరించలేని బలహీనత ఉంటుంది. పాపం, వాళ్లు ఆ స్థానాన్ని ఎలా నిలబెట్టుకుంటారో అని జాలిపడుతున్నట్లు నటిస్తూనే లోపల వారి పతనాన్ని కోరుకుంటుంది మనస్సు. ఇది ఆందోళనలాగా అనిపించే ఒక నికృష్టమైన ఈర్ష్య. దీన్ని పసివిట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఇది మనల్ని మనం ఒక మంచి వ్యక్తిగా ఊహించుకునేలా చేస్తుంది. ఇక మూడవ ముసుగు విమర్శ లేదా నిరాశావాదం, సినిసిజం. ఇది సమాజంలో మనం చాలా తరచుగా చూసే ముసుగు. ఎవరైనా ఒక గొప్ప లాభం పొందినప్పుడు లేదా అత్యున్నత శిఖరాలకు చేరుకున్నప్పుడు మనస్సు వెంటనే వారిని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తుంది. వాళ్లకు కేవలం అదృష్టం కలిసొచ్చింది, లేదా వాళ్లు ఏదో మోసం చేయడం వల్లే ఆ విజయం సాధించారు అని మాట్లాడటం ప్రారంభిస్తుంది. పరిస్థితులు అనుకూలించడం వల్లే వారక్కడ ఉన్నారు అని వారి విజయాన్ని తీసిపారేయడం, వారి కృషిని, వారు పడిన కష్టాన్ని ఏమాత్రం గుర్తించరు. కేవలం వారి విజయం విలువను తగ్గించడానికి ప్రయత్నిస్తోంది మనస్సు. వారి అర్హతను తోసిపుచ్చడం ద్వారా మన లోపల ఉన్న అభద్రతాభావాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ఒక విఫలయత్నమిది. ఈ 3 ముసుగులు న్యాయం, ఆందోళన, విమర్శ మనల్ని ఎంతగా తప్పుదో పట్టిస్తాయంటే మనం విశ్లేషిస్తున్నది సరైనదే అని మనం భ్రమపడేలా చేస్తాయి. కాని నిజానికి లోపల ఉన్నది ఆ ఎదుటివారి అదృష్టాన్ని భరించలేని ఈర్ష్యే. ఈ ముసుగుల వెనుక ఉన్న అసలు రూపాన్ని గుర్తించడమనేది ఎంతో అవసరం. ఒకసారి ఈ ముసుగులను పక్కనపెట్టి మన లోపలికి మనం తొంగి చూసుకుంటే అక్కడ కేవలం మన అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇంతటి తీవ్రమైన, ఇంతటి మాయాజాలం కలిగిన ఈ ఇస్సా అనే మానసిక స్థితి నుండి బయటపడటానికి మార్గమేమిటి అని మనం ఆలోచిస్తే, ధమ్మం దీనికి చూపే ఏకైక మరియు అత్యంత శక్తివంతమైన విరుగుడు ముదిత. అవును, ధమ్మ బోధనలలో ముదిత అనేది అత్యంత ఉన్నతమైన మానసిక స్థితులలో ఒకటి. ముదిత అంటే ఇతరుల విజయాన్ని చూసి అది మన సొంత విజయమైనట్లుగా హృదయపూర్వకంగా ఆనందించగలగడం. అప్రియతలేని ఆనందమని దీనిని చెప్పవచ్చు కదా. అప్రిషియేటివ్ జాయ్. ఇది మాటలకు ఎంత సులువుగా అనిపిస్తుందో ఆచరణలో అంత లోతైనది. ఈర్ష్యకు ఇది పూర్తి వ్యతిరేకమైనది. ఇస్సా అనేది ఇతరులకు మంచి జరిగినప్పుడు మనస్సును ప్రతిఘటించేలా, సంకోచించేలా చేస్తే, ముదిత అనేది ఆ మంచిని పూర్తిగా స్వీకరించి విశాలంగా ఆనందించేలా చేస్తోంది. పువ్వు వికసించినట్లుగా మనస్సు వికసిస్తోంది. ఇక్కడ మనకు ఏ లాభం కలగపోయినా కేవలం పక్కవారి సంతోషాన్ని చూసి మన సంతోషపడటం అనేది ఒక అద్భుతమైన కళ. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాలను గమనిస్తే ముదిత ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. ఈర్ష్య వల్ల మనస్సులో ఎప్పుడూ ఒక విధమైన చికాకుంటుంది. ఒక తీరని బాధ ఏర్పడి అంతిమంగా అదొక మానసిక జ్వరంలాగా మారుతుందని మూలగ్రంథం చెబుతోంది కదా. మెంటల్ ఫీవర్. అవును, ఈ మానసిక జ్వరం మనల్ని లోపల ఉండి దహించివేస్తోంది. దీనివల్ల ప్రశాంతత లోపిస్తోంది, నిద్ర కరువవుతుంది. అంతేకాకుండా ఇతరులతో ఉన్న సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. పక్కవారికి మంచి జరిగిన ప్రతిసారి మనకు జ్వరం వస్తే ఇక మన జీవితంలో సంతోషానికి చోటెక్కడుంటుంది? అందుకే మనం ముదితను అలవర్చుకోవాలి.
అప్పుడు పరిస్థితి దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ముదిత వల్ల ఇతరుల పట్ల స్వచ్ఛమైన సద్భావన కలుగుతుంది. ఇతరుల ఆనందాన్ని, విజయాలను మన ఆనందంగా భావించినప్పుడు మనస్సులో ఎంతో తేలికదనం ఏర్పడుతుంది. మెంటల్ లైట్నెస్ అంటాం కదా. ఖచ్చితంగా ఆ బరువు, గుండెను పట్టి ఉంచిన ఆ బిగుతు అంతా మాయమైపోతుంది. మనస్సు ఎంతో ప్రశాంతంగా, సామరస్యంగా మారుతుంది. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరికి ఏ మంచి జరిగినా అది మనకు ఆనందాన్నిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మన సంతోషానికున్న పరిమితులను ముదిత చెరిపేస్తుంది. కేవలం మనకు మంచి జరిగినప్పుడే సంతోషపడటం అనే ఒక సంకుచిత స్థితి నుండి ఎవరికి మంచి జరిగినా సంతోషపడే ఒక అనంతమైన స్థితికి మనస్సు చేరుకుంటుంది. మనస్సులో ఏర్పడే ఈ తేలికతనమే మనల్ని ఆ మానసిక జ్వరం నుండి శాశ్వతంగా బయటపడేస్తుంది. సిద్ధాంతపరంగా ముదిత యొక్క గొప్పతనం అద్భుతంగా అర్థమైంది, కానీ వాస్తవ ప్రపంచంలో దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? అదే ఇక్కడ అసలైన సవాలు. ఒకరికి ఉన్నతమైన అవకాశం వచ్చినప్పుడు ఆ భావనలు మన ప్రమేయం లేకుండానే అకస్మాత్తుగా వస్తాయి కదా. వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక ఆచరణాత్మక పరిశీలన ద్వారా తెలుసుకోవటం శ్రోతలకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే జ్ఞానం ఆచరణలోకి రానంతవరకు అది కేవలం సమాచారంగానే మిగిలిపోతుంది. నిజమే. ఆచరణ విషయానికి వస్తే ధమ్మం ఒక అద్భుతమైన, సూక్ష్మమైన మార్గాన్ని సూచించింది. ఇతరులకు మంచి జరిగిన వార్త విన్నప్పుడు ముందుగా బయట ప్రపంచాన్ని విమర్శించటం మానేయాలి. వెంటనే మన దృష్టిని మన లోపలికి మళ్లించుకోవాలి. మన శరీరంలో ఏర్పడే సూక్ష్మమైన ఒత్తిడిని గమనించాలి. హృదయం ఏమైనా బిగుసుకుపోతోందా, కడుపులో ఏదైనా అలజడి రేగుతోందా అని పరిశీలించాలి. ఆ ఎదుటివారి విజయాన్ని తక్కువ చేయడానికి మనసు ప్రయత్నిస్తోందా అని గమనించాలి. మనకు వచ్చే ఆలోచనలలో చిక్కుకోకుండా ఆ ఆలోచనలను కేవలం ఒక ప్రేక్షకుడిలా గమనించడమనేది ఇక్కడ కీలకం. ఇక్కడ గ్రంథం సూచించిన అత్యంత కీలకమైన అస్త్రం ఏమిటంటే దానికి ఒక పేరు పెట్టడం. లేబులింగ్ అంటారు. ఎప్పుడైతే ఆ బిగుతు లేదా ఆ ప్రతికూల ఆలోచన వస్తోందో వెంటనే దానితో ప్రవహించిపోకుండా ఆగిపోవాలి. ఇది నాలో కలుగుతున్న ఈర్ష్య అని దానిని గుర్తించాలి. ఆ భావనకు స్పష్టమైన రూపాన్ని, పేరును ఇవ్వాలి. ఇది ధమ్మ సాధనలో అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. పూర్తి స్పృహతో ఇది నాలో కలుగుతున్న ఈర్ష్య అని గుర్తిస్తామో అప్పుడే దాని మోసపూరిత శక్తి పూర్తిగా నశించిపోతుంది. అది చీకట్లో ఉన్నంతవరకు, మనం దాన్ని గుర్తించినంతవరకే మనల్ని మాయ చేయగలదు గదా. గమనిక అనే వెలుగు దానిపై పడగానే అది తన బలాన్ని కోల్పోతుంది. అది వేసుకున్న న్యాయం, ఆందోళన, విమర్శ అనే ఆకర్షణీయమైన ముసుగులు వెంటనే తొలగిపోయి దాని నిజస్వరూపం మనకర్థమవుతుంది. భావనలను కేవలం భావనలుగా గుర్తించడమే వాటి నుండి విముక్తి పొందడానికి ఏకైక మార్గం. ఈ చిన్న చర్య, అంటే దానికి పేరు పెట్టడం అనేది మనస్సును ఎంతగానో స్వేచ్ఛగా మారుస్తుంది. అది మన అస్తిత్వం కాదని, కేవలం ఒక ఆకస్మిక భావన మాత్రమే అని అర్థమవుతుంది. ఈసాను గుర్తించడం తొలిమెట్టు అయితే, ముదిత అనే గుణాన్ని నిరంతరం సాధన చేయడమనేది మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే జీవనమార్గం. ఇతరుల విజయాలను మన విజయాలుగా భావించినప్పుడే మనస్సు నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తుంది. ముదిత అనేది బలవంతంగా తెచ్చుకునేది కాదు. అవును, అది ఈర్ష్యను అర్థం చేసుకుని వదిలించుకున్నప్పుడు సహజంగా వికసించే ఒక అందమైన మానసిక స్థితి. ఈనాటి విశ్లేషణలో మనం చాలా విలువైన విషయాలు తెలుసుకున్నాము. ఇతరుల విజయాన్ని చూసి తట్టుకోలేని ఈర్ష్య అంటే ఇస్సా యొక్క మూలాల గురించి, అది వేసుకునే ముసుగుల గురించి స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అలాగే దానికి తోడుగా ఉండే మచ్చర్య గురించి, ఆ మానసిక జ్వరాన్ని జయించటానికి ఉపయోగపడే ముదిత అనే విరుగుడు గురించి కూడా లోతుగా విశ్లేషించాము. భావనల బారిన పడకుండా ఆ ఈర్ష్యను శరీరంలోనే గుర్తించి దానికి పేరు పెట్టడమే దాన్ని వదిలించుకోవడానికి తొలిమెట్టు. ఇది శ్రోతలు ప్రతిరోజూ ఆచరణలో పెట్టగలిగే ఒక అద్భుతమైన సాధనం. ఖచ్చితంగా ఇది జీవితాన్ని మార్చే ఒక సాధన. చివరగా మనం స్వయంగా ఆలోచించుకోవలసిన ఒక బలమైన ప్రశ్నను పంచుకుందాం. ఈర్ష్య ఎప్పుడూ మనకు తెలియని, పరిచయం లేని వ్యక్తులపై కాకుండా మన చుట్టూ ఉన్నవారిపై, మనతో పాటు ఉన్నవారిపై, సరిగ్గా మనలాంటి వారిపైనే కలుగుతుంది కదా. ఒకవేళ మనం ఇతరుల విజయాన్ని చూసి హృదయపూర్వకంగా ఆనందించే ముదితను పూర్తిగా అలవరుచుకుంటే, ఎదుటివారి వెలుగు మనల్ని చీకటిగా మార్చకపోగా ఆ వెలుగును కూడా మనం ఆస్వాదిస్తూ మనలో ఉన్న వెలుగును మరింత ప్రకాశవంతంగా చేస్తుందేమో కదా. ఈ ఆనందానికి హద్దులెక్కడుంటాయి?